మేము ఈ వీకెండ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళామండి. జూబ్లీ హిల్స్లో ఉన్నది. అక్కడ చాలా పీస్ఫుల్గా ఉందండి. ఇది ఎంట్రన్స్ వ్యూ. ఎంత బాగుందంటే సేమ్ తిరుపతిలో ఉన్న ఫీలింగే వచ్చింది. ఇవన్నీ మెట్లు అనమాట. మనం ఎంట్రన్స్ నుంచి వెళ్ళటానికి మనం ఫస్ట్ స్టార్టింగ్లోనే మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ కెమెరా నాట్ అలౌడ్. కుదిరినంత వరకు నేను వీడియో అయితే తీశాను. ఇది ఆన్ ది వేలో వెళ్తా నేను వీడియో తీసుకున్నాను అనమాట. ఇక్కడ గుడి అలాగే నామాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇది స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ నుంచి వెళ్తున్నాము. మా బుడ్డోడు కూడా కనిపిస్తున్నాడు మీకు. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఇట్లాగా ఈ స్టెప్స్ మార్గంగా మనం అంతే పైకి వెళ్తాము. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ ఈ స్టెప్స్ అన్నీ చూస్తుంటే సేమ్ తిరుపతి ఫీల్ వస్తుందండి. చాలా డివోషనల్గా ఉంది. అండ్ మంచి ప్లెజెంట్ మైండ్ సెట్ వచ్చింది ఇక్కడికి వచ్చిన కానీ. నాకైతే వెంటనే వెళ్ళబుద్ధి కాలేదు. ఇంకాసేపు ఉన్నాం అని చెప్పి చాలాసేపు ఉన్నాము. నెక్స్ట్ అయితే ఇక్కడ చాలా గుళ్ళు ఉన్నాయండి. ఆంజనేయ గుడి ఉంది, వినాయకుడి గుడి ఉంది. అలాగే ఇటు సైడ్ నుంచి చూస్తే కనుక మనకి కార్ పార్కింగ్ వ్యూ ఉంది. ఇంకా వెంకటేశ్వర స్వామి అయితే చాలా బాగున్నారు. ఎంతో సుమారుగా 8 feet అయితే ఉంటుందనుకుంటా విగ్రహము. చాలా అంటే చూస్తానికైతే తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామిలానే ఉన్నారు. అండ్ చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. నాకు ఈ టెంపుల్ అయితే బాగా నచ్చింది. ఇది ఆంజనేయ గుడి ఫస్ట్ వచ్చింది. తర్వాత మనం ఈ వేలో వెళ్తాము పైకి. ఇది వెంకటేశ్వర స్వామి గుడి అనమాట. ఇది టాప్ వ్యూ పైకి ఇలా ఉంది. అండ్ ఆ కొండలు కానీ అంతా సేమ్ తిరుపతి లాగానే ఫీల్ వచ్చిందనమాట. మేము వెళ్ళింది ఫ్రైడే వెళ్ళాము. అయినా సరే బాగానే రష్గా ఉంది ఆ టెంపుల్ వచ్చి. ఇదంటే స్టార్టింగ్ వ్యూ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర. మనం ఇలాగా లోపలికి వెళ్తామన్నమాట. ఈ టెంపుల్ని వచ్చి మినీ తిరుపతి అని కూడా అంటారండి. ఎందుకంటే సేమ్ తిరుపతిలో ఉన్నట్లే ఉంటుంది. అలాగే తిరుపతిలో ఏదైతే సేవలు చేస్తారో సుప్రభాత సేవ ఇలా అన్ని సేవలు కూడా ఇక్కడ చేస్తారు. సాటర్డే వస్తే కనుక చాలా బాగుంటుందంట, ఇంకా బాగా ఉంటుందంట. ఇది టెంపుల్ నుంచి మేము దర్శనం చేసుకొని బయటకు వస్తున్నాం వ్యూ అండి. ఇది వచ్చి మహాగణపతి ఆలయము. ఇట్లాగా సరౌండింగ్స్ అయితే ఇట్లా ఉన్నాయి. గుడి అయితే ఇట్లాగా ఇక్కడి నుంచి అయితే గుడి వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది అనమాట. మేము వెళ్ళేపాటికి అరౌండ్ 6 అట్లా అయిందండి. ఈ విధంగా ఉంది ఈవినింగ్ వ్యూ అయితే. చాలా ప్లెజెంట్గా ఉంది. అండ్ కాసేపు తిరుపతిలో ఉన్నట్లే ఫీల్ వచ్చిందనమాట. అండ్ సరౌండింగ్ వ్యూస్ అయితే ఇలా తీశాను. ఈ టెంపుల్ వచ్చి తిరుపతి దేవస్థానంలోంచి అర్చకులు వీళ్ళందరూ వచ్చి పునర్ప్రారంభం చేశారంట. ఇలా ఉన్నవాళ్ళు ఒక్కసారి మస్ట్ అండ్ షుడ్గా ఫ్యామిలీతో పాటు వచ్చి మంచి డివోషనల్ ప్లేస్ అండి ఇది. ఇక్కడ నాకైతే నెక్స్ట్ టైం మా అమ్మ వాళ్ళు కానీ మా అత్తమ్మ వాళ్ళు కానీ వచ్చినప్పుడు పక్కా ఇక్కడ తీసుకురావాలని అయితే నేను అనుకుంటున్నాను. టెంపుల్ అయితే మటుకు జూబ్లీ హిల్స్లో ఉందండి. రోడ్ నెంబర్ 3లో కొంచెం హిల్ ఏరియా లాగా అనిపించింది. మేమైతే స్కూటీ మీద వచ్చాము. చాలా బాగా అనిపించింది. మాకు నియర్ బై ఉంది, కొంచెం దగ్గరగానే ఉంది కాబట్టి స్కూటీ మీద వచ్చేసాము. టెంపుల్ అయితే కనుక బాగా ప్లెజెంట్గా ఉంది. ఇది గణపతి టెంపుల్కి ఎంట్రన్స్ అనమాట. ఇలా వచ్చాము. దేవుడి దర్శనం కూడా చేసుకున్నాం. మేము వెళ్ళినప్పుడు అయితే కనుక క్లోజ్డ్ ఉండే, బట్ దండం పెట్టుకొని అక్కడ కుంకుమ అంటే కుంకుమ పెట్టుకున్నాం అనమాట. ఈ ముగ్గులు కానీ ప్లేస్ కానీ అన్నీ నాకు తిరుపతిలానే అనిపించిందండి. చాలా పాజిటివ్ వైపు ఉంది అక్కడికి వెళ్తే. ఈసారి వచ్చినప్పుడైతే ఫ్యామిలీని అందరినీ తీసుకొని వెళ్ళాలని అనుకున్నాను. ఇద్దరమే కాకుండా ఫ్యామిలీతో వెళ్తే కొంచెం మంచిగా ఇంకా కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అనిపించింది. వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎంట్రన్స్ ఇది వచ్చి అక్కడే పక్కనే అమ్మవారి టెంపుల్ కూడా ఉంటాయి వెనక పక్కన. అమ్మవారి టెంపుల్వి కొన్ని షార్ట్స్ తీశాను. బట్ ఇక్కడ కెమెరా ఎలా లేదండి, వాళ్ళు చూడకుండా జాగ్రత్తగా తీస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ దర్శనానికి అయితే ఏమి టికెట్స్ ఏం లేవండి. అర్చన కానీ ఏమైనా పూజ చేయించుకోవాలంటే కనుక మనకి ఇక్కడ ఛార్జ్ చేస్తున్నారు. అలాగే టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 5 AM నుంచి 2 PM వరకు ఉంది. అలాగే 4 PM నుంచి 9 PM వరకు మనం దర్శనం అయితే చేసుకోవచ్చు. మండే టు సండే డైలీ మనకి ఇక్కడ సేవలు అందిస్తున్నారనమాట. మనం ఎప్పుడైనా వచ్చి దర్శనం చేసుకోవచ్చు. సాటర్డే వస్తే ఇంకా బాగుంటుందని అయితే అక్కడ ఎవరు అనుకుంటుంటే విన్నాను.
ఈ టెంపుల్స్ వచ్చి వెంకటేశ్వర స్వామి వెనక బ్యాక్ సైడ్ ఉంటుందన్నమాట. ఇద్దరు అమ్మవార్లు కొలువై ఉన్నారు. ఇక్కడ కూడా దర్శనం చేసుకొని మనం ఇటు సైడ్ వస్తే కనుక విమాన వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా మనం తీసుకోవచ్చు. ఇట్లా పైన మనకి దర్శనం ఇస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఎస్ఆర్ స్పైసీ అండ్ రిలీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు చూసే వ్యూ అండ్ సబ్స్క్రిప్షన్ వచ్చి నాకు మంచి ఎంతూజియాజం ఇస్తుంది మరిన్ని వీడియోస్ తీయడానికి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.